కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్, అహ్మద్ బూర్లా, రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆల్టర్నేటివ్ కూడా చూపించాలి. దీని మీద ఆల్రెడీ డిపెండ్ అయిపోయి ఉంటారు. వాళ్ళకు కొద్దిగా ఆల్టర్నేట్ మెకానిజమ్స్ చూపించి 29/6 ఐ థింక్ జూన్ మంత్లోనే మాకు అప్డేట్ వచ్చింది సర్వీస్ టీమ్. సో ఇప్పటి నుంచి ఇనిషియేట్ చేసుకున్నాం. హాస్పిటల్ కమిటీ రివ్యూ చేస్తుందా లేకపోతే హాస్పిటల్ కమిటీ అంటే వీళ్ళే ఉంటారు కాబట్టి అది రెగ్యులర్గా వాటిని మీరు పికప్ చేసుకొని అన్ని మనం చూసుకుంటే ఫిక్స్ అయిపోతుంది. చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం ఫిక్స్ చేయగలుగుతాం. ఓకేనా? అదొకటి చేయండి. కంప్లైంట్ బాక్స్ తర్వాత అంతకుముందు ఆ షెడ్ ఏరియాలో టూ వీలర్స్ పార్క్ చేసాము. ఇప్పుడు చిన్నగా మేము రోడ్డు మీద పెట్టిస్తున్నామండి. తీసుకున్నామండి. బట్ ఓవరాల్గా డెలివరీసే తగ్గినాయి అన్నట్టు. థర్డ్ పర్సన్ హాస్పిటల్స్ సంబంధం లేనటువంటి వ్యక్తి డొనేట్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి కావాలి? బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇక్కడ నేను కన్ఫర్మ్ చేశాను. సో మేజర్ పార్ట్స్ పోయినాయి అని చెప్తే బట్ సిస్టమాటికల్ గా లాక్ అయింది. సో మనం లోపల కంజెషన్ లేకుండా నసీర్ గారు ప్లాన్ చెప్తారు పార్కింగ్ గురించి. సైట్ అయితే మాత్రం లోపల ఆరోగ్య మిత్రాలు కావాలని అడిగాము. మనం పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు కానీ 100% సాచురేషన్తో మనం సర్వీస్ అందించలేదు. దాని లైఫ్ కూడా అయిపోయిందంటారు. కొంతకాలం పనిచేస్తున్నారు. స్టెబిలైజర్. సో స్టెబిలైజర్ లో ఏంటంటే ఒక ఫేజ్ కంప్లీట్ గా డౌన్ అయిపోయింది సార్. సో అది రిపేర్ చేయడానికి స్టెబిలైజర్ అతను ఒక 1 వీక్ పడుతుందంటే అప్గ్రేడ్ చేయడానికి 9.5 lakhs. కంప్లైంట్ బాక్సెస్ ఉన్నాయి. డాట్ వెయిట్ వల్ల బేబీ జరిగినప్పుడు కూడా మాకు ఇష్యూ అప్పుడు తీసారంటే తర్వాత మళ్ళీ ఎంప్లాయ్మెంట్